అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. షేక్ అల్లా బక్షు అనే అతనికి, అదేవిధంగా సోని అనే ఆమెకి 2020లో వివాహం జరిగింది. వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. తర్వాత వీళ్ళకి మనస్పర్ధ రావటం వలన ఇద్దరు కూడా విడిపోయారు. ఆ అమ్మాయి అతని మీదనో అతని బంధువుల మీద 498 కేసు పెట్టింది. ఆ కేసు కూడా మన గూడూరు వంటవన పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఇప్పుడు అది పీటీలో ఉందంటే కోర్టులో ట్రయల్లో ఉంది. అది ఈ క్రమంలో ఏంటంటే ఆ పెద్దల లోకల్ పెద్దలు ఏంటంటే వాళ్ళ ఎవరైతే ముద్దాయికి సంబంధించిన ఒక ఇంటిని ఈ అమ్మాయి నివాసం ఉండడానికి కానీ ఇల్లు అప్పగించారు. ఎవరైతే ముద్దాయి ఇంట్లో ఈ అమ్మాయి అంటే భార్యనే నివాసం ఉంటుందా, తన పిల్లలతో ఉంటుందా. ఇప్పుడు అదే దీని క్రమంలో ఏంటంటే వీళ్ళు కొంచెం ప్రెజుడిస్ అవుతున్నారు. ఏంటంటే మా ఇంట్లో ఉన్నారు, మా మీద కేసు పెట్టారు, మీరు నువ్వు మళ్ళీ మా ఇంట్లో నివాసం ఉండాలని చెప్పి కొంచెం ప్రెజుడిస్ ఉంటున్నారు. దానిలో క్రమంగా మొన్న 10వ తేదీన ఎవరైతే ఈ చాంద్ బాషా ఉన్నాడో వాళ్ళ ఫాదర్, ఎవరైతే చాంద్ బాషా ఉన్నాడో, చాంద్ బాషా అంటే అల్లా బక్షు వాళ్ళ ఫాదర్ అన్నమాట. అతను వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తున్నాడు. వెళ్ళే సమయంలో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైతే మృతులు అంటే ఈ సోనీ యొక్క బ్రదర్స్ ఆ ఇంట్లో అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏదో మొత్తానికి మాట పెరిగి ఏదో ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగి అక్కడ దగ్గరలో ఏంటంటే చాంద్ బాషా వీళ్ళతో ఘర్షణ పడుతుంది. అల్లా బక్షు అంటే అతను కొడుకు ప్లస్ భార్య ఇద్దరు కూడా అక్కడికి రావడం జరిగింది. మొత్తం తండ్రి, కొడుకు, భార్య ముగ్గురు కలిసేసి వీళ్ళ మీద ఎవరైతే ఈ సోనీ వాళ్ళ బ్రదర్ ఉన్నారో వాళ్ళ మీద ఎగబడి కొట్టేసేసి పెద్ద దుటికర్రతోనూ ప్లస్ మన ప్లాస్టిక్ కర్రతో వాళ్ళని కొట్టడం జరిగింది. కొడితే స్పాట్లో అతనికి బాగా బ్లడ్ అయింది. ఈలోపు ఎవరైతే మృతుడు షేక్ జాకీరు అతను భద్రకాడ అక్కడికి వచ్చి అతని కాడ కొంచెం లైట్గా దెబ్బలు తగిలి అతను బాగా దెబ్బలు తగిలి కింద రక్తమడులు పడిపోయిన తర్వాత అతన్ని వెంటనే తీసుకెళ్లి మన గూడూరు హాస్పిటల్లో జాయిన్ చేశారు. తర్వాత ఇక్కడ లాభం ఏంటంటే తీసుకెళ్ళి అక్కడి నుంచి మెడికల్ హాస్పిటల్ నెల్లూరు చేసి అప్పటికే అతను చనిపోయాడని చెప్పారు. ఇది ఏంటంటే ఇది భార్యాభర్తలకు సంబంధించిన కేసు. ఇది సంబంధించి ఏంటంటే భార్య మీద బాగా కక్ష పెంచుకొని తద్వారా ఏంటంటే వాళ్ళ బామ్మర్ది మీద కక్ష పెంచుకొని వాళ్ళ బామ్మర్దిని చంపేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.